ఇరాన్ అయితే ఇప్పటికే మన షా ఈ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది కాస్త ఇక కొత్త కాన్సెప్ట్ అక్కడి నుంచి డబ్బులు వసూలు అవుతున్నటువంటి నేపథ్యంలో బాబ్ అల్ మాండేట్ మీదకి వెళ్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగే తాజాగా ఎక్స్ వేదికగా ఇది పోస్ట్ చేసుకొచ్చారు. అంతర్జాతీయంగా చమురు, ఎల్ఎన్జీ, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత వాటా బాల్ అల్ మాండేట్ మీదుగా వెళ్తోంది, ఏ దేశాలు కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని అర్థం వచ్చేలా ఇరాన్ స్పీకర్ ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. ఈ జలమార్గం కూడా మూసుకుపోతే ప్రపంచం మరింతగా కష్టాల్లో గురికిపోతుంది. మాండెబ్ జలసంధి యెమెన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంతో అనుసంధానించిస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకి ఇది కీలక నడవ. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి మధ్య ద్వారంలో వ్యవహరిస్తుంది. దీని వెడల్పు 30 కిలోమీటర్లు మాత్రమే. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మాండెబ్ జలసంధి ఒక గేట్వేలో ఉంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని గుండానే ప్రయాణిస్తుంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలో రవాణా అవుతున్నాయి. ఏటా 93 లక్షల కోట్ల విలువైన సరుకులు మాండెబ్ జలసంధి నుంచి రవాణా అవుతున్నాయి. మాండెబ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికాలో దక్షిణ భాగం నుంచి ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. మాండెబ్ జలసంధిలో జిబౌటి వైపున అమెరికా భారీ సైనిక స్థావరం కూడా ఉంది. కాబట్టి దీన్ని మూసేస్తే అగ్రరాజ్యానికి తీవ్ర ప్రతిఘటన రావచ్చు. అప్పుడు ఇరాన్ని మరింత సర్వనాశనం చేసేదాకా నిద్రపోకపోవచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి.